కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీరాంజీ బిల్లు వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా జీరాంజీ పథకాన్ని తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ చట్టంలో కార్మికులకు కానీ రాష్ట్రాలకు కానీ ఎటువంటి హక్కులు లేవన్నారు. గతంలో కనీసం 100 రోజుల పని పేరుతో 50 రోజులన్న కార్మికులకు ఉపాధి లభించేదని, ఇప్పుడు కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఉండేలా చర్యలు చేశారని విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మాట్లాడడం లేదని, ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా గట్టిగా ప్రశ్నించడం లేదని రాఘుల్ ఫైర్ అయ్యారు. ఈ కొత్త బిల్లు దాని స్థానంలో ప్రవేశపెట్టింది కాదు, దాన్ని నాశనం చేసి మొత్తం ఉపాధి పథకాన్ని రద్దు చేసేదానికి ఉద్దేశించి ప్రవేశపెట్టిన బిల్లు ఇది వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదవాళ్ళకి ఉపాధి కల్పించే హక్కు దిశగా ఇంతకుముందు బిల్లు ఉంది. ఇది ఆ పాక్షికమైన హక్కును కూడా రద్దు చేసి ఇది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసేదాగా దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే గతంలో అడిగిన వారందరికీ పని కల్పించాలి అనే ఉద్దేశంతో గత బిల్లు ఉండేది. అంటే డిమాండ్ బేస్డ్, ఎంత డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ ఎక్కువ తక్కువలతోటి ఆ అడిగిన వారికి ఎంత ఖర్చు అవుద్ది అనేతో నిమిత్తం లేకుండా అమలు జరిపాల్సింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తే దానికి లోబడి ఈ స్కీమ్ నడవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యాలతోటి ఇది పనిచేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రకరకాల కారణాలతోటి కేటాయింపులు లేకపోతే ఈ పనులన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే ఇంతకుముందు స్కీము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా బాధ్యత వహించే స్కీము. ఈ స్కీమును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్గా ఈ సందర్భంలో మార్చేశారు. ఇక రాష్ట్రాలకి ఏ రకమైన అధికారం బాధ్యత లేకుండా చేశారు. బాధ్యత లేదంటే నిర్ణయాలకి బాధ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వాలకి, ఖర్చుకు మాత్రం రాష్ట్రాలకు ఉంది. అంటే ఈ చట్టం అనేది కేంద్రం పెత్తనాన్ని పెంచేదానికి, కేంద్రీకరించేదానికి ఉద్దేశించబడింది. రాష్ట్రాలకు ఉండే బాధ్యతలనే తప్ప దానికి హక్కులను కానీ అవకాశాలను కానీ పూర్తిగా లేకుండా చేసింది. అలాగే ఈ బిల్లులో గతంలో సంవత్సరం మొత్తం మీద 365 రోజుల్లో ఏ రోజు ఏ పని అడిగినా పెట్టాలి అని చెప్పేసి ఉంది. ఇప్పుడు సంవత్సరంలో 60 రోజుల పాటు పని నిషేధించారు ఈ పథకం కింద. ఎందుకు నిషేధించామంటే వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా, కూలీల కొరత లేకుండా నిషేధించామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది బోగస్సు. దీనికి ఆధారం ఏమి కేంద్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పటి వరకు పరిశోధనలు చేసిన అన్ని పరిశోధనలు ఈ పథకం మూలంగా, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మూలంగా వ్యవసాయ పనులకు ఎటువంటి ఆటంకం కలగలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. ఈ బిల్లు చర్చల సందర్భంలో ఆ పరిశోధనలన్నీ అనేక మీడియాల్లో వచ్చినాయి. అది తప్పు అని చెప్పేసి ప్రభుత్వం వరకు ఇప్పుడు చెప్పలేదు. ఈ పరిశోధనలో ప్రభుత్వ సంస్థలు చేసిన పరిశోధనలు కూడా ఉన్నాయి. వీటినన్నిటి పరిశీలన చేస్తే తాము చేసే తప్పుడు పని సమర్థించుకునేదానికి బోగస్ వాదన చెప్పినట్టుగా కనిపిస్తుంది. అలాగే మరొక వాదన ఏంటంటే ఈ పథకాన్ని అమలు జరిపిన దాని మూలంగా కూలీ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి, పని వాళ్ళ కొరత ఎక్కువ అవుతుందని చెప్పేసి వాదన ఉంది. ఇది కూడా ఏ పరిశోధన రుజువు చేయలేదు. ఈ పథకం మూలంగా ఎక్కడా కూలీ రేట్లు పెరగలేదు. గత 12 సంవత్సరాల్లో కూలీ రేట్ల వివరాలన్నీ మీడియాలో వచ్చినాయి. కూలీ రేట్లు స్టాగ్నేషన్ అయింది. మొత్తం దేశంలోనే కూలీ రేట్లు కానీ వేతనాలు కానీ ద్రవ్యోల్బణంతో పోల్చి చూసినప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.